ఈరోజు ఈటీసీఏ బతుకమ్మ సంబరాలకి డీకే అరుణ గారు చీఫ్ గెస్ట్గా విచ్చేశారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు వాళ్ళందరూ, తెలంగాణ వాళ్ళందరూ, మరి ఇక్కడ దుబాయ్లో అంటే ఎమిరేట్స్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయినారు బతుకమ్మ సంబరాలకి. మరి ఈటీసీఏ వాళ్ళు కిరణ్ ఫౌండర్ కిరణ్ పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేశాడు. సో చాలామంది ఉమెన్ బతుకమ్మలతో ఇక్కడికి వచ్చినారు. సో వారి ఊరికి దూరంగా ఉన్నా, వారి ప్రాంతానికి దూరంగా ఉన్నా, ఇంత దూరం వచ్చి మన పండుగలను ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడం అంటే నిజంగా సంతోషం. అంటే మన కల్చర్ని అంటే వాళ్ళ పిల్లలకు కూడా ఇచ్చేటటువంటి విధంగా, ఎందుకంటే ఇవి చేస్తుంటేనే ఫ్యామిలీలో కూడా అందరికీ తెలుస్తాయి పిల్లలకైనా. సో వీళ్ళు ఇంత దూరం ఉండి కూడా ఈ యొక్క ఫెస్టివల్ ఇంత బాగా చేసుకోవడము, బతుకమ్మ సంబరాలను చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరితో కలిసి ఆడడము, బతుకమ్మ ఆడడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడున్న తెలుగు వారికి ఇచ్చే మీరు మెసేజ్ ఏంటి? తెలుగు వారందరూ ఒక్కటిగా ఉండాలి. ఒక్కటిగా ఉంటేనే మనం స్ట్రాంగ్ ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు సహాయపడేటటువంటి విధంగా. అందుకనే వేరే దేశాలకు వచ్చినప్పుడు ఆ యూనిటీ అనేది చాలా అవసరం. సో ఆ యూనిటీతో ఉండాలి అందరని కోరుకుంటాం. థ్యాంక్ యూ.